తవాకు నా వాళ్లకు నా పేరంటే హడల్ దొంగ నా ఏళ్లకు నా మాటే వేదవాకు నా వాళ్లకు నా పేరంటే హడల్ దొంగ నా ఏళ్లకు మంచికే మంచిని మనిషిలో మనిషిని ఏ వేషం వేస్తానో ఏ వేళ వస్తానో ఎదురొస్తే ఏరేస్తా ఏదైనా సాధిస్తానా పేరే నా కోసమే మీరొచ్చారు మీకోసమే నేనొచ్చాను ఇంతకు నేను ఎవరో తెలుసా నా పేరే యుగంధర్ రిమెంబర్ యుగంధర్ రిమెంబర్ యుగంధర్ మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి కత్తితో ఛేదించనిది కరుణతో ఛేదించాలి కక్షతో కానిది క్షమాభిక్షతో సాధించాలి తెలిసి తెలియక కాలు జారితే తెలిసి తెలియక కాలు జారితే చేయూతనిచ్చి నిలపాలి మనలో కాలు జారని వారు ఎవరో చెప్పండి లోపాలు లేని వారు ఎవరో చూపండి మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి గుడులలో లింగాలను మింగే బడా భక్తులు కొందరు ముసుగులో మోసాలు చేసే మహావ్యక్తులు కొందరు ఆకలి తీరక నేరం చేసే ఆకలి తీరక నేరం చేసే అభాగ్య జీవులు కొందరు మనలో నేరం చేయని వాడు ఎవడో చెప్పండి ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా మనలో పాపము చేయని వాడు ఎవడో చెప్పండి ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి
తప్పు చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి. మరపురాని గుణపాఠం 10 మందిలో నేర్పించాలి. అయితే ఎన్నడు పాపం చేయని వాడు, ఎన్నడు పాపం చేయని వాడు ముందుగా రాయి విసరాలి. మీలో పాపం చేయని వాడే ఆ రాయి విసరాలి. ఏ లోపం లేని వాడే ఆ శిక్ష విధించాలి. మంచిని సమాధి చేస్తారా? ఇది మనుషులు చేసే పనేనా? మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी, स्वर्गादपि गरीयसी. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी, स्वर्गादपि गरीयसी. తల్లి మోసేది నవమాసాలేరా, ఈ తల్లి మోయాలి కడవరకురా, కట్టె కాలే వరకురా. ఆ రుణం తల కొరివితో తీరేనురా, ఈ రుణం ఏ రూపాన తీరేదిరా. ఆ రూపమే ఈ జవానురా, త్యాగానికి మరో రూపు నువ్వురా. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. గుండె గుండెకు తెలుసు, గుండె బరువెంతో, ఆ గుండెకే తెలుసు. గుండె కోత బాధెంతో, ఈ గుండె రాయి కావాలి, ఆ గుండెలో ఫిరంగి
మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం నీ మనుషుల కోసం నీ మనుషుల కోసం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి ఉంటాడు తెల్ల ఏమని వర్ణించను ఏమని వర్ణించను నీ కాంతి వెలుగును వెన్నంటి మనసును వెన్నెల నవ్వును నీల వేల్పును ఏమని వర్ణించను పైరగాలిలాగా చల్లగా ఉంటాడు తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు తీర్చిన బొమ్మల తీరైన వాడు తీర్చిన బొమ్మల తీరైన వాడు తీరని రుణమేదో తీర్చుకోవచ్చాడు ఏమని వర్ణించను రాముడు కాడమ్మా నిందలు నమ్మడు కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు నువ్వు పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు ఏమని వర్ణించను కలతింకవలదమ్మా తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా కళ్ళు లేవని నీకు కలతింకవలదమ్మా తన కళ్ళ
ఉన్నాడు. అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం. కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు. బొమ్మ గురుతుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు. హుటాహుటిని ద్రోణుడప్పుడు తటాలు మన తరలి వచ్చి పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు. ఎదుట నిలిచిన గురుని పదమంతి ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు. బొటన వేలివ్వమనే కపటి ఆ ద్రోణుడు, వల్లయని శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు. ఎదుకలవాడు అయితేనేమి గురి కలవాడే మొనగాడు. వేడునిచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇలా వెలిగాడు. అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఇలా వేడుకులవుతారు. శబరి, ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి. ఆశ పరువిడి అడుగు తడబడి రామపాదము కన్నది. వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అప్పుడు కనుల నీరిడి